రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హర్మాజిపేట గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు క్షణంలోనే వ్యాపించి గ్రామంలో భయోందోళనలు రేకెత్తించాయి. ఈ అగ్ని ప్రమాదంలో గొర్రె రాజవ్వ, మైసయ్యలకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇంటిలో ఉన్న సరుకులు, అనేక వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామంలో గొర్రె మైసయ్య అనే మాజీ సర్పంచ్ గొర్రె రాజా వారి ఇల్లు అనుకోకుండా మరి షార్ట్ సర్క్యూట్ వలన ఎలా తెలియదు, పూర్తిగా తెలియదు. మరి ఇల్లు మాత్రం ధ్వంసం జరిగింది, పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి అందులో వాళ్ళ కొడుకు హార్ట్ పేషెంట్ అయితే మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందట. దానికి ఒక 45,000 రూపాయలు అందులోనే కాలిపోవడం జరిగింది. అలానే వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలై ఆభరణాలు, బంగారం కూడా ధ్వంసం అయిపోయింది, అందులోనే కాలిపోయింది. అది దొరకడం లేదు. మరి వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం వారిని చేదో ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఎమ్మెల్యే గారు కానీ వారి యొక్క కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ గొర్రె మైసయ్యను ఆదుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. 2:15 ప్రాంతంలో ఇలా మైసయ్య ఇల్లు కొడుకు పేరు రఘు ఇల్లు కాలుతుంది, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే 1 నిమిషంలో బయలుదేరి రావడం అనేది. మేము వచ్చేసరికి దాదాపుగా పూర్తిగా ఇల్లు కూడా కూలిపోయి ఉన్నది. ఆ బీరువా అంతా బట్టలు అవన్నీ అంటుకొనే ఉన్నాయి. వచ్చి ఒక వితిన్ 10 మినిట్స్లో ఫైర్ కంట్రోల్ చేయడం అయిపోయింది. సిబ్బందితో వచ్చి కాకుంటే ఇక్కడికి రావడానికి, ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా ప్లేస్ లేదు, కొంచెం దూరం ఉన్నది. 4-5 లైన్లు వేసుకొని వర్క్ చేయడం జరిగింది. కాకపోతే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎంత నష్టం అనేది మనకు ఇంకేం తెలియరాలేదు. వాళ్ళని అడిగి వివరాలు చెప్తాం.